రఘునాథ్ రెడ్డి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. తన విలక్షణ నటనతో వెండితెరపై ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు రఘునాథ్ రెడ్డి 72 ఆదివారం గుండెపోటుతో కన్నుమూశారు. నెల రోజుల క్రితమే ఆయన కొడుకు గుండెపోటుతో మరణించడం వల్ల అదే బెంగతో ఆయన కూడా గుండెపోటుతో మరణించారని సినీ వర్గాల సమాచారం. ఆయన తెలుగు, హిందీ, తమిళ్, భోజ్పురి భాషల్లో 370కి పైగా సినిమాలు, సీరియళ్లలో కీలక పాత్రలు పోషించి వెండితెర, బుల్లితెరపై ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. రఘునాథ్ రెడ్డి మృతిపై టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. రఘునాథ్ రెడ్డి స్వస్థలం విజయవాడ. ఆయన భార్య అన్నపూర్ణ. వీరికి 3 పిల్లలు సుధా లక్ష్మి, అరుణ, సుధాకర్. ఈ క్రమంలో నెల రోజుల క్రితం రఘునాథ్ రెడ్డి ఒక్క కుమారుడు సుధాకర్ మరణించడంతో తట్టుకోలేకపోయిన ఆయన మానసికంగా కుంగిపోయారని సన్నిహితులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం రఘునాథ్ రెడ్డి కూడా తన కుమారుడు లాగానే గుండెపోటుతో కన్నుమూశారు. 1991లో పరుచూరి సోదరులు దర్శకత్వం వహించిన శోభన్ బాబు సర్పయాగం సినిమాతో రఘునాథ్ రెడ్డి తన నట జీవితాన్ని ప్రారంభించారు.